అనియా ఎవరు లేరేటి మరి తలుపులో ఎవరు తీసుంటారు అక్కడ ఎవరైనా ఉన్నారా అమ్మో భయమేస్తుంది ఎవరు నువ్వు? నేనన్నయ్య ఉల్క హరిదాసిని. ఏమన్నావు? అన్నయ్య అన్నాను. అన్నయ్య తమ్ముడు. అన్నయ్య తమ్ముడు. అన్నయ్య తమ్ముడు. అన్నయ్య రా తమ్ముడు, స్నాక్స్ తింటా మాట్లాడుకుందాం. ఏ ఊరు తమ్ముడు ఉంది? శ్రీకాకుళం అన్నయ్య. ఏంటి శ్రీకాకుళమా? మా పెంతలగడు పక్కూరు. ఏంటనియా నీకు పేదలు నేను తెలిసేటి చుట్టుపక్కల వాళ్ళు గొప్ప మంచోడనియా. అవునరా, నాలాగా. ఇంతకేం పని మీద వచ్చావు? అదేటనియా టోనీ బాబాయ్ నీకు చెప్పలేదేటి? చెప్పాడు. అయినా నేర్చుకోవడానికి నా దగ్గరే ఉందిరా. అంటే 4 విషయాలు తెలియాలంటే బయట ఉండాలి కదనియా. మరి బయట పడుకోవాల్సింది కదా. ఇంకేటి తమ్ముడు విశేషాలు? ఇంకో లడ్డు తినన్నయ్యా. అన్నయ్య కోపతి స్టేంజర్ మామ గట్టి వచ్చేటన్నయ్యా. అరే నేనే ఈరోజు పొద్దునేరా వచ్చింది. అన్నయ్య అన్నయ్య ఏటన్నయ్యా ఎంత నాకేం తెలుసురా. అన్నయ్య లైట్కి పిలిమెంట్ గట్టి పోయిందా ఏంటి? మూసుకొని రారా. భయమేస్తుందని. ఊరి బ్యాటు నువ్వా? చీకట్లో ఉండకపోతే లైట్లు వేసుకోవచ్చుగా. ఎప్పుడొచ్చా? నిన్న నైటే వచ్చిన. అలా రాత్రి రాకపోతే తెల్లారగానే రావచ్చు కదరా. పొద్దుగాల రానికి నేను స్పైడర్ గన్ అనుకున్నావా? కోపాడురా బాబు. గీడేవాడు నన్ను గట్లా చూస్తుండు. నేను ఉల్క హరిదాసిని. సర్లే ఆ మాస్క్ తీసేసిరా. ఆడు మన ఆపోజిట్ గ్యాంగ్ కూడా కదా, ఇక్కడ చేస్తాడు. ఓ అదే, ఈ మధ్య కష్టాల్లో ఉంటే మనమే షెల్టర్ ఇచ్చాం. ఓహో ఎత్తండ్రా. లుంగి కాదు ఓయ్, చేతులు. సూపర్ హీరోస్ అనే మేము కుక్కలకి తప్ప వేరే ఎవరికి భయపడమని రిజల్ట్ భయపడుతున్నా కదేంటి? వాటికి తప్ప ధైర్యంగా బతుకుతామని, రెంట్ ఈక్వల్ గా షేర్ చేసుకుంటామని, నేను కర్రీస్ తెస్తానని, నేను రైస్ పెడతానని, నేను తిని పెడతానని, ఒకరినొకరు మోసం చేసుకోకుండా ముగ్గురం కలిసి మోసపోతామని, ఎంత భయమేసినా బయటపడమని, వారానికి 2 సార్లు మందు తాగుతామని, 2 సార్లు ఏంటి సరిపోద్రా? 3 సార్లు మందు తాగుతామని, 4 సార్లు, వారానికి 5 సార్లు మందు తాగుతామని, నాతో కలిపి సింగిల్స్ గా మిగిలిపోమని, త్వరలో ఎవరినో ఒకరిని తగులుకుంటామని, ఎన్ని చిల్లర పనులు చేసినా చిల్లిగానే ఉంటామని, మా కులదైవం స్టాన్లేశ్వరరావు మీద మాకు వేరు కుట్టు పట్టు సారీ ఓకే స్టాన్లేశ్వరరావు మీద ప్రమాణం చేస్తున్నాం. ఎలాగే
ఎరా ఉల్కు టీ తాగొద్దామా? అవునని ఎవ్వరు పాడైపోయింది. అనియా రా అనియా, అలా బయటికి వెళ్ళి వచ్చేద్దాం. బయటకా? ఏమనియా? పొద్దుగాల నేను బయటికి రాను, మీరు పోండ్రి. ఆడు మార్నింగ్ టైమ్స్ బయటికి రాడలే, కరోనా తర్వాత ఓన్లీ నైట్సే. ఎందుకు? ఆడి పేరేటి? బ్యాటు. దాని తెలుగులో ఏమంటారు? తెలుగు బ్యాటు. ఏయ్, బ్యాట్ పగిలిపోద్ది. గబ్బిలం. అది ఆ, ఆ, బాయ్ బ్యాట్ అనియా. ఆ, అంకుల్ మీరేంటి ఇలా వచ్చారు చెప్పండి. ఏం లేదు, ఆ. ఇంట్లోకి వచ్చారుగా, రూల్స్ చెబుదామని. ఏముంటాయి అంకుల్, ఫ్రెండ్స్ రాకూడదు, అమ్మాయిలు రాకూడదు, నైట్ లేట్గా ఇంటికి రాకూడదు, కరెంట్ ఎక్కువ వాడకూడదు, అంతే కదా? కరెంటు ఎంతన్నా వాడుకో, కానీ బిల్లు మీరే కట్టాలి. ఎందుకంటే మీటర్ ఒకటే కదా. వైఫై పెడితే పాస్వర్డ్ నాకు చెప్పాలి. ఇంకా నువ్వు ఫ్రెండ్స్ని తెచ్చుకుంటావు, గర్ల్ ఫ్రెండ్ని తెచ్చుకుంటావు, నీ ఇస్తావు. కానీ నాకు కనపడకుండా తెచ్చుకో. కనబడితే ఏముంది, మనిషికి 1000 పెరుగుద్ది. వాటర్ రోజుకు ఒకసారే వస్తుంది, మళ్ళీ కావాలంటే పే చేయాలి. మీ హోల్ సేవింగ్ ప్రోగ్రామ్స్ అన్ని బయట పెట్టుకోండి. ముఖ్యంగా పార్టీలు జరిగితే నన్ను పిలవాలి, ఓకే? వస్తాను, బాయ్. పిల్లకాయలు భయపడినట్టున్నారు. ఇదేటనియా, రూల్స్ అని చెప్పి ఆడు కోరికలు అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకా లాభం లేదురా, వేసేయాల్సిందే. కేసు వద్దనియా. నేను చెప్పేది మందు గురించే. నేను చెప్పేది మందు గురించే. 2 కేసులు అవుతాయి. అనియా ఏంట్రా? ఒకసారి ఆ పనియా ఈ చాలా బరువుగా ఉన్నాయి అనియా. బాగా బరువు ఎక్కువ ఉన్నాయి కదనియా. అనియా ఏదో ఒకటి చేద్దాం అనియా. అందుకే కదరా మందేసాము. అది కాదనియా, మన ఉస్మాన్ గారు నా కోపంలో దొరికాడంటే నా 2 తొడల మధ్య నిలబెట్టననియా. ఆ రోజు మాత్రం 4 కేసులు అవుతాయి రో. అనియా ఆ, అక్కడ ఏదో డ్యాన్స్ ప్రోగ్రామ్ జరుగుతుందని. ఎక్కడ్రా? జిగ్ జిగ్ జిమ్ లైట్లు కూడా వెలుగుతుంది. అది కానీ అక్కడ అది డాన్స్ ప్రోగ్రామ్ కాదు రో.